భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 1/11/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్ష ఏకాదశి శనివారం. ఏకాదశి రాత్రి 2:41 వరకు. నక్షత్రం శతభిష నక్షత్రం మధ్యాహ్నం 2:26 వరకు. వర్జ్యం రాత్రి 8:41 నుండి 10:15 వరకు కూడా వర్జ్యాలున్నాయి. దుర్ముహూర్తం ఉదయం 6:01 నుండి 7:33 వరకు కూడా దుర్ముహూర్తాలు. అలాగే సూర్యోదయం 6:02, సూర్యాస్తమయం 5:27. అమృత గడిలు ఉదయం 7:18 నుండి 8:53 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:20 వరకు శుభకాలం. అలాగే మధ్యాహ్నం 3:10 నుండి 4 గంటల వరకు కూడా శుభకాలం. ఈ ధ్రువయోగం రాత్రి 11:35, వని మధ్యాహ్నం 3:12, భద్రకరణం రాత్రి 2:41. ఈరోజు ప్రబోధన ఏకాదశి. శ్రీమన్నారాయణమూర్తిని నిద్రలోంచి మేల్కొంటారు ఈవేళ. రేపు క్షీరాద్వారి ప్రబోధన ఏకాదశి అన్నారు. స్వామిని విశేషంగా ఆరాధించాలి, దర్శించాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని కార్తీక ప్రబోధన ఏకాదశి కాబట్టి శ్రీమన్నారాయణమూర్తిని విశేషంగా అర్చించాలి, స్మరించాలి, ఉపవసించాలి. ఉపవాసం ఏకాదశి అంటే ఉపా ప్లస్ వాస ఉపవాద భగవంతుడు దగ్గరగా ఉండడమే ఏకాదశి అన్నారు. అలాగే ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి ముందుగా మేషరాశి. ప్రతికూల ఫలితాలు ఉంటాయి. రుణాలు చేయగలుగుతారు. ఇవాళ రుణాల కోసం మంజూరయ్యే అవకాశం ఉంది. ఇష్టదేవత దర్శనము స్మరణ మేలు చేస్తుంది. తదుపరి వృషభ రాశి. అధిక ఖర్చులు, రుణదాతలు, ఒత్తిడులు ఉండే అవకాశం. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మీకు మేలు చేస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు ధనలాభం. కానీ ధనము ఎంత వచ్చినప్పటికీ కూడా మంచినీళ్ళ వలె ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దేవాలయ దర్శనం, భగవద్ ఆరాధన, కార్తీక స్నానము, దీపారాధన, దీపార్చన మేలు చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ధనలాభం ఉంది, అదృష్టం కలిసి వచ్చే అవకాశం. కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ప్రయాణ సౌఖ్యం ఉంది. రుద్రాభిషేకం చేయండి, శివపంచాక్షరి మహామంత్ర జపం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. విశేష ధనలాభాలు, ప్రయత్న కార్యజయము ఉంది. ఇష్టదేవత ఆరాధన, ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు మేలు చేస్తాయి మీకు. కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు నూతనమైన కార్యక్రమాల శ్రీకారం చుడతారు. కొత్త పనులు ప్రారంభించడం వల్ల కొన్ని ప్రయోజనాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు కూడా లాభాలు అనుకూలంగానే ఉంటాయి. గోసేవ, గోదర్శనము చేయండి, గోవుకి గ్రాసాన్ని ఇవ్వండి, మేలు కలుగుతుంది. తులారాశి. తులారాశి వారికి ఈరోజు బంధువులతో కలయిక, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం, మధ్యలో కొన్ని పనులు నిలిచిపోవట, అనుకోని పనులు పూర్తవడం వల్ల ఆశ్చర్యం కలుగుతుంది. గణపతి ఆరాధన, దర్శనము మేలు చేస్తుంది. వృశ్చిక రాశి వారి ఉద్యోగ లాభము, ధనవృద్ధి, నిరుద్యోగుల శుభవార్త శ్రవణం, కార్తీక పురాణ శ్రవణము, కార్తీక దామోదార్చన మేలు చేసే అవకాశం. ధనస్సు రాశి వారి ప్రయాణ లాభాలు, శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారు మరింత అనుకూలంగా ఉండడం కోసం విష్ణుక్రాంతాలతో కానీ, తులసితో కానీ శ్రీమన్నారాయణమూర్తిని విష్ణు సహస్రనామంతో అర్చించడం వల్ల మేలు కలిగే అవకాశం ఉంది. మకర రాశి. మకర రాశి వారికి మాట పట్టింపులు, విరోధాలు, కానీ ధనవృద్ధి అయితే ఉంది. వెంకటేశ్వర గోవిందనామస్మరణ, వెంకటేశ్వర ఆలయ దర్శనం మీకు అనుకూలం. కుంభరాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్స, దేవాలయ దర్శనాలు మీకు మేలు చేస్తాయి. కార్తీక పురాణ శ్రవణం చేయండి, మేలు కలుగుతుంది. మీనరాశి వారికి రుణములు తీరుట, కుటుంబంతో ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు, దేవాలయ దర్శనాలు మేలు చేస్తాయి. కార్తీక స్నానం, కార్తీక దీప ఆరాధన, దీపదానం చేయండి. వీలైతే ఆకాశ దీప దర్శనం చేయండి, మీకు మేలు కలుగుతుంది.